పీసీఓఎస్ లేదా పీసీఓడి ఉన్న పేషెంట్స్‌కి ఐవీఎఫ్ చేయొచ్చా? హాయ్, ఐయామ్ డాక్టర్ చాందిని చింత, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ at Isha IVF Fertility Center, బంజారా హిల్స్, హైదరాబాద్. పీసీఓఎస్ ఆర్ పీసీఓడి రెండిట్లకి పెద్ద తేడా లేదు. ఇది చాలా కామన్‌గా చూస్తున్న కండిషన్ మనం ఇప్పుడు. ఇలాంటి వాళ్ళకి ఏమవుతది అంటే ఓవరీస్‌లో చిన్న చిన్న సిస్ట్స్ అంటే నీటి బుడగలు లాంటివి ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, అలా ఉండటం మూలంగా ఎగ్స్ సరిగ్గా ఫార్మ్ అవ్వవు. నెల ఒకటి సరిగ్గా పెరగాలి. అది పెరిగి రిలీజ్ అయినాక మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, పీసీఓడీలో ఉన్న వాళ్ళకి ఎగ్ సరిగ్గా పెరగదు. పోవటం మూలంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అందుకే వీళ్ళకి పీరియడ్స్ కూడా ప్రొలాంగ్ అవుతా ఉంటాయి. అంటే 30 రోజులకి రావాల్సింది 15 రోజులు దాటుతది. అంటే 45 రోజులు, 2 నెలలకల్లా రావచ్చనమాట. సో, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ పనికొస్తాయి? ఒకటి, ఎగ్ ఫార్మ్ అవ్వడానికి మందులివ్వచ్చు. మందులతో అవ్వట్లేదంటే 1, 2 ఇంజెక్షన్స్ యాడ్ చేయొచ్చు. కొంతమందికి ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినా కూడా ఎగ్స్ పెరగవు. అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనం ఐవీఎఫ్‌లో ఇచ్చే ఇంజెక్షన్స్ హై డోస్ ఇంజెక్షన్స్ అండ్ రోజు ఇస్తాం కాబట్టి ఆ ఇంజెక్షన్స్ మూలంగా ఎగ్స్ గ్రోత్ అవుతాయి. డ్రాబ్యాక్స్ ఏంటి? పీసీఓడీ ఉన్న వాళ్ళకి ఎగ్ నంబర్ ఎక్కువ ఉంటది గానీ, క్వాలిటీ కొంతమందికి తక్కువ ఉంటది. ఇది రేర్‌గా చూస్తాము. అంటే ఒక 10% మెంబర్స్‌లో క్వాలిటీ తక్కువగా ఉంటది. దాని అర్థం ఏంటి? ఎగ్స్‌ని మనం స్కాన్స్‌లో ఏదైతే చూస్తామో వాటిని ఫాలికల్స్ అంటామనమాట. ఫాలికల్ అంటే బయట పొర మాత్రమే. లోన ఎగ్ ఏదైతే ఉందో అది మంచిగా ఉండాలి. అప్పుడు ఐవీఎఫ్‌లో కూడా మంచి సక్సెస్ రేట్ ఉంటది. సో, మీకు సింపుల్‌గా అర్థం అవ్వాలంటే చికెన్ ఎగ్ లాగా. బయట వైట్, లోన యెల్లో ఎలా ఉంటది అలా. ఐవీఎఫ్‌లో ఏం చేస్తామంటే మేము ఆ షెల్‌లోంచి ఆ ఫ్లూయిడ్ తీసి ఎంబ్రియాలజిస్ట్‌కి ఇస్తాము. సో, ఎంబ్రియాలజిస్ట్ చూస్తారు. ఆ యెల్లో ఎలా ఉంది? బావుందా లేదా అన్నది. పీసీఓడీ ఉన్న వాళ్ళకి ఒక 10-15% మెంబర్స్‌లో ఎగ్ క్వాలిటీ బాగోదు. సో, లోన యెల్లో ఉండదు. ఎంప్టీగా ఉంటాయి ఎగ్స్. అందుకని రిపీటెడ్‌గా కూడా ఎక్కువ ట్రీట్మెంట్స్ మందులతో గానీ, ఐయుఐ గానీ ఎక్కువ ట్రై చేయకూడదు. ఒక 3 సైకిల్స్ లేదా ఒక 4 సైకిల్స్ మందులతో ట్రై చేసి, ఒక 3 సైకిల్స్ ఐయుఐ చేసినా కుదరట్లేదు అంటే, ఐవీఎఫ్ చేపించుకోవటం బెటర్. ఎందుకంటే, ఈ వేరే ట్రీట్మెంట్స్ మూలంగా సక్సెస్ రేట్ తక్కువుంటది. పైగా ఎగ్స్ డ్రైన్ అయిపోతా ఉంటాయి. సో, ఐవీఎఫ్‌లో కూడా మనకి మంచి రిజల్ట్ రావాలంటే, మరీ లేట్ చేసుకోకుండా డాక్టర్‌కి అడ్వైస్ ప్రకారం ట్రీట్మెంట్ చేయించుకోవటం బెస్ట్.